ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి ఒకటేసారి 2 లక్షల పంట రుణమాఫీ చేయడం ఎంత గొప్ప విషయమన్నారు రంగారెడ్డి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. తెలంగాణ వచ్చాక కేసీఆర్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు రుణమాఫీతో రైతులకు భరోసా కల్పించిందని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు వీర్లపల్లి శంకర్. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మాజీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు వరంగల్ వేదికగా చెప్పిన మాట, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. తెలంగాణ రైతులంతా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి వాళ్ళ కష్టాలను ఆదుకోవాలి, రైతులకు అండగా నిలబడాలి అనే ఉద్దేశంతో ఎన్నికలలో ఇచ్చిన మాట. రేవంత్ గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకొని ఏకకాలంలో వచ్చే నెల రుణమాఫీ చేయబోతా ఉంది ప్రభుత్వం. 39 లక్షల మంది రైతులకు 31,000 కోట్లతోని చేయబోతుంది ప్రభుత్వం. బట్టి 39 లక్షల మందికి లబ్ధి చేకూరబోతుంది. అందుకు గాను మేమంతా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ఎమ్మెల్యేలుగా రైతుల రుణం తీర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ తెలంగాణలో రైతుల ప్రభుత్వం తెచ్చుకున్నారు కాబట్టి రైతులకు తప్పకుండా రుణమాఫీ చేస్తా ఉన్నాం. దానికి మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు రాహుల్ గాంధీ గారికి నేను నియోజకవర్గం తరఫున రైతుల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. ఎప్పటికీ